నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్నేళ్ల తర్వాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వల్ల సుఖం, సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా, బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం అని నాకు అర్థం అయ్యేసరికి ఏళ్లు గడిచిపోయాయి. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు. ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంలో పోరాడుతూ బ్రతుకుతుంది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. మందులకు, ఖర్చులకు కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు, అనుమానం. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా, L-... అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు, బాధలు భరిస్తూ కూడా ఎవరికి ఏమి చెప్పుకోకుండా, రోడ్న పడకుండా గడుపుతూ వస్తున్నాను.